వేశ్యవై నీ చక్కనితనాన్ని, నీ అందాన్ని, నీ ఆకర్షణను ఆధారం చేసుకొని సులభంగా డబ్బులు సంపాదించడానికి అలవాటు పడినటువంటి సహోదరి, నీ గురించి ఇక్కడ రాయబడి ఉంది. సహోదరుడా, నీ గురించి ఇక్కడ రాయబడి ఉంది. చక్కని దానివై. అందం ఇచ్చాడు దేవుడు, ఎందుకని? ఆకర్షించడానిక? అందం ఇచ్చాడు దేవుడు ఎందుకని? అనేక మంది జీవితాలతో ఆటలాడడానిక? అందం ఇచ్చాడు దేవుడు ఎందుకని? నువ్వు కలిగి ఉన్న ఆరోగ్యాన్ని బట్టి కావచ్చు, ఆకారాన్ని బట్టి కావచ్చు, అందాన్ని బట్టి కావచ్చు, ఆర్థిక బలాన్ని బట్టి కావచ్చు, అధికారాన్ని బట్టి కావచ్చు, నువ్వు దేవుని మహింపరుస్తావనే దేవునికి వీటినిచ్చాడు. అంతేగాని అందాన్నో, ఆకర్షణనో, ఆకారాన్నో, ఆర్థిక బలాన్నో, ఆరోగ్యాన్నో, అధికారాన్నో ఆధారం చేసుకుని అడ్డమైన పనులు చేస్తావని మాత్రం కానే కాదు. ఒకవేళ దేవుడిచ్చిన దాన్ని ఆధారం చేసుకుని నువ్వు అడ్డమైన పనులు చేసినా, అర్థం పర్థం లేకుండా జీవించినా ఖచ్చితంగా దేవుడు నిన్ను శిక్షిస్తాడు. ఆ రోజు త్వరలోనే రాబోతుంది. ఇదే దేవుడు నీకు ఇస్తున్న హెచ్చరిక. అదే ఆనాడు యోనా ద్వారా దేవుడు నినివే పట్టణానికి చెయ్యాలని చెప్పి ఆశపడుతున్న హెచ్చరిక.